నిరుపేద మధ్య తరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాట పట్టాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. బాబు గద్దెనెక్కాక ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయడం ఇది రెండోసారి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు సంబంధించి 3,000 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆసుపత్రులను నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచే అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ, డయాగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలను నిలిపేశారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాట పట్టాయి. కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు ఆశా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు. తమకు బాధగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నామన్నారు. ఆశా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావుతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఇప్పటికే దాదాపు 3,000 కోట్లు ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్కు బకాయిలు ఉండడం చేతనే ఆరోగ్యశ్రీలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఎందుకు విడుదల కాలేదు? మనతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆశా అసోసియేషన్కి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు డాక్టర్ నారాయణరావు ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్ అంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఏంటి ప్రధాన రీజన్? ఈరోజు వరకు కనీసం 8 నెలల నుంచి రావాల్సిన డబ్బులన్నీ బకాయిలు ఉన్నాయండి. ఇచ్చే డబ్బులు ఏదో నెలనే ఇస్తే కనుక మేము ఊపిరి పీల్చుకుంటాం. అది కూడా 8 నెలలు ఇవ్వలేదు. 800 కోట్లు అప్పు ఉన్నట్టు మినిస్టర్ గారే చెప్పారు. మేము ఇప్పుడు ఏదో కోరట్లేదు, మీరు చెప్పిన 600 కోట్లు ఇచ్చేయండి. ఆ 2,100 కోట్లు స్క్రూటినీలో ఎన్నాళ్ళు ఉంటాయో చెప్పండి. మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం స్క్రూటినీ 2 నెలలే. ఇక్కడ 2 నెలలు కాదు, 8 నెలలు దాటిన స్క్రూటినీలో ఉన్నాయి. ఇంకా మేము కోరేది మీరే ఒప్పుకున్న 600 కోట్లు వెంటనే ఇవ్వండి. 2,100 కోట్లకి ఇంకెన్నాళ్ళు స్క్రూటినీ చేస్తారో దానికి ఒక టైం లైన్ ఇవ్వండి. మమ్మల్ని బతకనివ్వండి, పేషెంట్స్కి సహాయం చేయండి. మీరు అన్నట్టుగా కూడా ఇంతవరకు కూడా దానిపైన ఎటువంటి చర్యలు లేదు, ఇంకా స్కూటనీలో దశలోనే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు పేషెంట్ల పరిస్థితి ఏంటి సార్? అంటే ఇటు ఉన్నట్టుండి ఈ సేవలు నిలుపుదల చేయడంతో పేదలు కావచ్చు తీవ్రంగా నష్టం పట్టలేటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలు విపరీతంగా వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఖచ్చితంగా పేదలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రైక్ చేశామన్న బాధతో చెప్తున్నాము. సెప్టెంబర్ 15 నుంచి మేము ఓపీ సేవలు ఆపేసాము. అప్పుడు కూడా చెప్పాము, ఓపీ సేవలు మాత్రమే ఆపుతున్నాము, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. మమ్మల్ని కనీసం పిలిచి కూర్చోబెట్టి మాకు ఎంత డబ్బులు ఇవ్వగలరో ఒక టైం లైన్ చెప్పండి, మేము స్ట్రైక్కి వెళ్ళము అని చెప్పినా కానీ మాకేమీ దొరకలేదు. కొనసాగబోతుంది సార్ ఈ సమ్మె అనేది. అదేవిధంగా పేదలకు ఎప్పుడు తిరిగి వైద్యం అందేటువంటి పరిస్థితులు కనబడవు సార్. ఇది మాది లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ అండి, లైఫ్ అండ్ డెత్. మేము సగం మంది అప్పుల మీద, బ్యాంకు ఓడీల మీద, చిట్ల మీద బతుకుతున్నామండి. మేము బతికేది ఇప్పుడు స్వతంత్రంగా బతకలేకున్నాం. కాబట్టి మేము ఇప్పుడు స్ట్రైక్ చేయట్లేదు, పని చేయలేక ఆగిపోయాం. దయచేసి ఆ రెండు గమనించండి. మేము పని ఆపితే మాకు రోజుకి 10 రూపాయలు మిగులుతాయి. కాబట్టి అప్పు తెచ్చి 10 రూపాయలు పని చేయాల్సిన చేతగాక ఆగామే కానీ ప్రజల మీద మా ప్రతాపం చూపించడం కానీ గవర్నమెంట్ దగ్గర మేము వీరత్వం చెప్పడం కానీ ఇదేది కాదండి. కాబట్టి ఎప్పటిదాకా చేస్తామంటే మాకు కనీసం పైసలు మళ్ళీ కొత్త అప్పు పుట్టేదాకా మాకు కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మేము చెల్లిస్తే కొత్త డబ్బులు అప్పు పుడితే అప్పుడు మళ్ళీ చేస్తాం. 600 కోట్లు కావచ్చు, 2,100 కోట్లు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి నిధులను సత్వరమే విడుదల చేస్తే తిరిగి పేదలకు వైద్యం అందించడంలో తాము ఖచ్చితంగా ముందుకుంటామని చెప్పి కూడా ఇటు ఆశాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు నారాయణరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.
నెట్వర్క్ ఆసుపత్రులకు ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. ప్రభుత్వం నుంచి దాదాపు 2,700 కోట్ల బకాయిలు రావాలని ఆశా ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆశా ప్రతినిధులు అంటున్నారు. అనేకసార్లు ప్రభుత్వానికి తమ సమస్యలను తీసుకువెళ్లామని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందంటున్న ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ శరత్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే నిలిచిపోనున్నాయి. ఎందుకంటే గత నెల 15 నుంచి కూడా వాళ్ళు దఫాలుగా ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు. దాదాపు 2,700 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలంటూ ఆశా ప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేశారు. అయితే ప్రభుత్వం విజ్ఞప్తులను ఎక్కడ పట్టించుకోలేదు. సేవలు నిలుపుదల చేయొద్దు, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆశా ప్రతినిధులు మాత్రం హోప్స్ను కోల్పోయారు. తక్షణం హాస్పిటల్ నిర్వహణ సాగాలన్నా ఇతర ఖర్చులు మెయింటైన్ కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి సేవలను కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో మనతో పాటు ఆశాకు సంబంధించి అసోసియేషన్ సెక్రటరీ శరత్ బాబు గారు డాక్టర్, ఆయనతో కూడా మాట్లాడుతాం. సరే, ఎలా చూడాలంటే దాదాపు 2,700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం దఫాలుగా ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి, నేను విజ్ఞప్తి కూడా మంత్రి చేసిన పరిస్థితి, ఏం చెప్తారు దాన్ని? అంటే 2,700 కోట్లు అన్ని హాస్పిటల్కి అవడంతో కొన్ని హాస్పిటల్స్, ప్రత్యేకంగా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవల మీద ఆధారపడిన హాస్పిటల్ గడవని పరిస్థితి. అంటే క్యాష్లెస్ సర్వీస్ ఇవ్వటం వలన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే కానీ హాస్పిటల్ రన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళకున్న బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ మీటింగ్లో. సో ఆ మీటింగ్ మొత్తం అయ్యాక పలానా డెసిషన్ తీసుకున్నారు. అందరికీ రిప్రజెంట్ చేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ బకాయిలు త్వరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేసినా వాళ్ళ నుంచి సరైన స్పందన రాకపోవడం వలన ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎందుకంటే ఇది రెండోసారి ఈ సంవత్సరం కాలంలోనే, గతంలో మేలో ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు 6 నెలల కాలంలోనే రెండోసారి సమ్మెకి వెళ్ళాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ అనేది మరి ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వాళ్ళ వ్యక్తీకరిస్తే, ఎప్పటి నుంచి ఒక ప్రణాళిక పరంగా మనకి హాస్పిటల్కి ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగితేనే హాస్పిటల్ మెయింటెనెన్స్ రన్ చేసే పరిస్థితి ఉంది. ఈవెన్ 2008 నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. దానికి తగిన ఇన్ఫ్లేషన్కి తగినంత మార్పు ప్యాకేజెస్లో లేదు. దానివల్ల కూడా హాస్పిటల్స్ అనేవి మెయింటెనెన్స్ పరంగా ఈ మందులు కానీ, హాస్పిటల్ ట్రీట్మెంట్లో వాడే మందులు కానీ, పరికరాల ఖర్చులు కానీ 100 నుంచి 200% పెరిగింది గత 10-15 నెలల్లో. అలాగే స్టాఫ్ సాలరీస్ కూడా పెరిగినాయి. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు మనకి ట్రీట్మెంట్ పరంగా ప్యాకేజెస్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవటం, టైంకి పేమెంట్స్ రాకపోవటం వలన హాస్పిటల్ రన్ చేయలేని పరిస్థితిలో చాలా హాస్పిటల్స్ ఆ స్టేజ్కి వెళ్ళిపోవటం వలన గవర్నమెంట్కి చాలాసార్లు అభ్యర్థించినా కూడా ఫలితం లేకపోవడం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటారు. ఇది చెప్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణం ఆశా ప్రతినిధులను పిలిచి ప్రభుత్వం చర్చలు పిల్ల. అదేవిధంగా కొంత నష్టాల్లో ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇటు వైద్యుల ఖర్చులు కానీ, పరికరాల ఖర్చులు కానీ, సిబ్బంది ఖర్చులు కానీ, ఇవి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి విడుదల చేయాలంటున్నారు. లేదంటే సమ్మెను కొనసాగిస్తాము, ప్రజలు కూడా సహకరించాలంటూ ఆశా ప్రతినిధి అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.